ప్రేర దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి మరి చేసిన సహోదరి సహోదరులకును చేరొచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయలకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలము ప్రభు మీ సన్నిధిలో ఉండే ధన్యతను మీ కృప ద్వారా మా అందరికి ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఇంతవరకు చక్కని కీర్తనల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్య భాగాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచారు. వాక్య పరిచయంలోనికి మీ మాటలు మేము వివరించుకున్నట్టుకు నాయన మీ ఆత్మ సహాయాన్ని మీ కృపను మాకు అనుగ్రహించండి. నా తండ్రి, వినివారే కాకుండా విని వాటిని అనుసరించేవారిగా మా జీవితాలను దీవించండి. నా తండ్రి, ఎంతకాలం మాలో ఉన్న బలహీనతలు, అపరాధాలు దయతో క్షమించబడి, మీకు వ్యతిరేకమైన మనసు మాలో ఉంటే తొలగించబడి, చేరువచ్చిన ప్రతి వారిని దీవించబడి, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామన్న మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుని యొక్క కృప ద్వారా మరొక దినాన్ని మనం చూడడానికి, ఆయన సన్నిధిలో మనం చేరడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. భక్తుడు చెప్తూ ఉన్నాడు, నీ మందిర ఆవరణం చూడాలన్న ఆశ ఆయనకు ఉందంట. ఓకేనా, చాలామందికి ఆశ ఉంటే కానీ ఆయన సన్నిధికి చేరే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం దేవుని దగ్గర రావాలి అంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే ఆశ. ఆ ఆశ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దాని ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడనే మాట మన అందరికీ తెలిసిన విషయమే. అలాగే ముందు ఆశ లేదనుకోండి, దేవుని దగ్గరికే కాదు కదా ఏ పని కూడా చేసే మనసు మనలో ఉండదు. కనుక ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ఓకేనా, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంటేనే దేవుడు ఆయన దగ్గర నడిపిస్తాడు. అది ఎప్పుడు కూడా మనం గ్రహించుకోవాలి. అయితే ఈరోజు ఆయన గ్రంథం ద్వారా మనతో ఈరోజు ఏ పాఠాన్ని అయితే మనకి నేర్పడై ఉన్నారో ఆ పాఠం వినివారుగా కాకుండా ఆ పాఠాన్ని నేర్చుకుని మన జీవితాల్లో దాన్ని ఆపాదించుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ దైవ గ్రంథంలో ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూసి ఈ మాటలను కొన్ని విషయాలు ధ్యానిద్దాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన నాకు కనపడును అని యోహాను గారు చెప్తున్నారట. ఎక్కడ జరిగిందంటే ఇదంతా పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడ్డదట. తర్వాత అదేమనగా సూర్యుని ధరించుకుని ఉన్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను అన్నాడు. అక్కడ సూర్యుని ధరించుకుని ఉన్న ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సూర్యుని ధరించుకుని ఉన్న ఒక స్త్రీని గురించి పరలోకంలో ఒక సూచన కనపడ్డదే అని యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆమె పాదముల క్రింద చంద్రుడును, 12 నక్షత్రము కిరీటములు ఉండెను అని చెప్పాడు. 2వ వచనం దగ్గర ఆమె గర్భిణి అయి, ఎవరో ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఏమై ఉంది? గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన నాకు కనబడెను అన్నాడు. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను అన్నాడు.
ఇక్కడ యోహాను గారికి పరలోకంలో 2 సూచనలు కనపడ్డాయి అన్నమాట మనకు కనపడ్డది. ఒక సూచన ఏంటయ్యా అంటే సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ అన్నాడు. రెండవ సూచన ఏంటయ్యా అంటే ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి అని అక్కడ మాట చెప్తున్నాడు. అంటే సూర్యుని ధరించుకున్న స్త్రీ కనపడ్డది. రెండవ సూచన ఏంటయ్యా అంటే ఆ స్త్రీని కనిన కుమారుని మ్రెంగడానికి ఒక ఘట సర్పము కూడా దాని ఎదుట నిలవబడి ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అయితే ఈరోజు ఈ సూర్యుడు ధరించుకున్న స్త్రీ ఎవరు అనే విషయాలు మనం దైవ గ్రంథం ద్వారా నేర్చుకోవడానికి మన మనసును పెడతాం. అయితే మనం ఒక్కసారి ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి మాట్లాడుతూ ఆది కాండంలోనికి మనం వెళ్దాం. ఆది కాండంలోనికి మనం వెళ్దాం. ఆది కాండము 37వ అధ్యాయంలో యోసేపుకి ఒక కళ కలగడం, ఆ దర్శనం ఆయనకి తెలియపరచడం మన అందరికీ తెలిసిన విషయమే. యోసేపు, యాకోబు చిన్న కుమారుడు పేరు యోసేపు. యోసేపు గురించి కనిన కళల గురించి మాట్లాడతాడు ఇక్కడ. ఒకసారి చదువుదాం. 9వ వచనం. అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియపరచాడు. ఎవరో యోసేపు తన ఒక కళ కన్నాడట. ఆ కళ ఎవరికి చెప్పాడంట? యోహాను గారికి పరలోకంలో ఉన్న దర్శనం ఎలాగైతే సంఘానికి చెప్పాడో అలాగే యోసేపు కూడా తనకు కలిగిన కళను తన సహోదరులకి అన్నగారులకి చెప్పాడట. ఏంటి ఆ కళ చూద్దాం. అది దర్శనమే. క్రిందకి రండి. ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడునని చెప్పాను. ఏంటంట? సూర్య చంద్రులు 11 నక్షత్రాలు నాకేమైనాయి అంట పడుతున్నాయి అని చెప్పాడట. ఆ తర్వాత మాట, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియపరిచినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరుడు నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగపడుతుమా అని అతన్ని ఏం చేశారు? గద్దించారంట సహోదరులు. ఏంటి మేమందరం కలిసి నీకు మొక్కాలా, నీకు నమస్కారం చెయ్యాలా అని చెప్తున్నాడు అనమాట. అక్కడ తర్వాత మాట, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. దాని అర్థం ఏంటి? మరి వారి ముందు మొక్కాలంటే వీళ్ళకి ఎలాగుంది అదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇతడేమో చిన్నోడు, వీడేమో మొక్కాలి అన్నగారులకి. అలాంటిది అన్నగారులు తల్లిదండ్రులు కూడా వీడికేమవ్వాలంటున్నాడు? మొక్కాలే అన్నాడు. ఇది వాళ్ళ కోపం వచ్చింది. తర్వాత మాట, అతని సహోదరు అతని యందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట తండ్రి గారి జ్ఞాపకం చేసుకున్నాడట. ఓకేనా? కానీ సహోదరులకి ఆ మాట ఎలాగుంది? అసూయపడ్డారట. ఈడికి మొక్కడు వేటి అనుకున్నారో ఆ అధ్యాయంలోకి వెళితే వీడినే చంపేస్తే ఇంకా మనకి ఇబ్బంది ఉండదు అనుకుని చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే తర్వాత అతన్ని ఐగుప్తు దేశానికి అమ్మేశారు, వ్యాపార వ్యవస్థలకు అమ్మిపాడేశారు. సరే, అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసిందంటే మన పాట మొదటి ప్రశ్న వేసుకున్నాం, సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఇంతకా సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరయ్యా అంటే ఇక్కడ కొంచెం నిర్వచనం ఇచ్చాడు. ఏటయ్యా అంటే సూర్య చంద్రులు ఎవరయ్యా అంటే యాకోబు భార్య. నక్షత్రాలు ఎవరయ్యా అంటే 11 నక్షత్రాలు ఎవరు? కుమారులు. 12వ నక్షత్రం ఎవరు? యోసేపు. అంటే సూర్యచంద్రులు ఈ 11 నక్షత్రాలు ఎవరికి మొక్కుతున్నాయని చెప్పాడు? యోసేపుకు మొక్కుతున్నాయి అని మాట అక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? ఎందుకే సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి మాట్లాడిన మాట. దీని యొక్క అంతర్లీనంలోకి మనం వెళితే అయితే ఇప్పుడు గమనించాలి, సూర్యుడు ధరించుకుని ఉన్న స్త్రీ ఆమె ధరించుకున్న స్థితి తర్వాత ఆమె ఏమైంది? గర్భిణి అయి కుమారుని కనడానికి ప్రసవేదన పడ్డది.
అయితే ఆ కుమారుని మృంగడానికి కూడా మరొక ఘట సర్పం ఎదురు చూసినట్లుగా మనకు కనపడుతూ ఉంది. అదే కదా ఈరోజు ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం దయించి. ఇప్పుడు సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరు? ఇశ్రాయేలులే. ఓకేనా? అది మనకు అర్థమవుతే తర్వాత మనం వెళ్ళే పాఠాల్లో కొన్ని అర్థమవుతాయి. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము తీసరమ్మా 31వ వచనాన్ని చదువుతాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు. గుమనించాలి. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. అంటే ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారని చెప్తున్నాడు? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఆయనను ప్రేమించేవారు సూర్యుని వలె ఉంటారు అని మాట అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఆయనను ప్రేమించేవారు అని. ఓకేనా? ఆయనను ప్రేమించే ప్రజలు సూర్యుని వలె ఉందురు అనే మాట ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇందాక మనం చదివినట్లుగా సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరో? ఇశ్రాయేలు వారే. ఇంతగా దేవుడు లోకములో అనేక ప్రజలు ఉన్న, సకల జనులు లోకంలో ఉన్న ఆమోసు గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలు వారిని కోరుకున్నాడట. చూస్తారు కూడా మాట. ఆమోసు గ్రంథం రాసుకోండి. అప్పటికి లోకంలో అనేక ప్రజలు ఉన్నారు. 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 756వ పేజీ. 756వ పేజీ తీసినమా మొదటి వచనం చదువుతాం. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబం వారందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇది? ఇశ్రాయేలు వారిని, వారి కుటుంబం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి విడిపించాడు? ఐగుప్తు దేశం నుంచి విడిపించాడట. తర్వాత మాట, అదేమనగా భూమి మీద సకల వంశములోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఏమని చెప్పాడు? భూమి మీద సకల వంశాలు ఉన్నాయి, సకల జాతులు ఉన్నాయి. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎవరిని? ఇశ్రాయేలు వారిని ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు ఆయన. అంటే దేవుడు పక్షపాత కాదు. దేవుడు ఏదో వారి ద్వారా లోకానికి ఏదో చెప్పాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు వారి ద్వారా లోకానికి ఏదో చెప్పాలని చూస్తూ ఉన్నాడు. నిర్గమకాండం తీసరా రాసుకోండి, దయించి నేర్చుకోండి. నిర్గమకాండం 9వ అధ్యాయం తీసారా 9వ అధ్యాయం తీసారా? నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతటా నా నామమును ప్రచురము చెయ్యునట్లును ఇందుకే నేను నిన్ను నియమించుతుంది. ఎవరనే? మోషే గారిని. దేవుడు మోషే గారిని ఎందుకు నియమించుకున్నాడు? మరి ఆయనకు కూడా చాలామంది ప్రజలు ఉన్నారు కదా ఇశ్రాయేలు వారిలో కూడా చాలామంది ఉన్నారు కదా. మరి మోషేని ఎందుకు నియమించుకున్నాడు ఆయన? మోషే నచ్చాడు ఆయనకి. ఎందుకంటే త్యాగపూరితమైన బుద్ధి ఆయనలో ఉంది. ఎవరిలో? ఎందుకని ఫరో సింహాసనాన్ని పక్కన పెట్టుకున్నాడు ఆయన. ఐగుప్తు ధనాన్ని పక్కన పెట్టుకున్నాడు. అబ్రహాంని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుని మాట కోసం ఏదైనా విడిచిపెట్టే గుణం ఆయనలో ఉంది కనుక. అందుకే దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకోవడం. దేవుడికి అందరు కావక్కర్లా. మరలా ఇది గమనించుకోవాలి. దేవుడికి అందరూ అక్కర్లా. ఎందుకంటే ఆయన చెప్పిన దానికి లోబడేవాడే కావాలి. ఓకేనా? లోబడని వారు అక్కర్లా, లోబడేవాడే కావాలి. అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు మరొకసారి వచ్చి చదవండి.
నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయనట్టు. భూలోకమంతటా నా నామం ఏమవ్వాలి? ప్రచురం అవ్వాలి. ఆయన నామం ఇవ్వాలి. ఎక్కడ దాకా? భూలోకమంతటా ఆయన నామం ప్రచురం అవ్వాలి. తర్వాత ప్రచురము చేయనట్లుకే ఇందుకే నేను నిన్ను నియమించుకున్నాను. అంటే మోషే ద్వారా దేవుని యొక్క నామము భూలోకమంతటా కూడా ఏమవ్వాలి? ప్రచురం అవ్వాలి. అందుకే ఆ నామం ఆయనకి చెప్పాడు మొదటగా. ఎవరికే? మోషేకి చెప్పింది అందుకనమాట, ఆయన ద్వారా. ఒకటి. ఇప్పుడు ఆయన నామం ఎవరికి చెప్పాడు? ఆయన వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు మొదట. అదే కదా, ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు. 8వ అధ్యాయం 22వ వచనం అక్కడే. అమ్మా చదవండి. మరియు ఒకసారి తప్పుగా ఒకసారి వేసుకుందాం. ఒకసారి అనేస్తే సెట్ అయిపోతాయి. దైవం దగ్గరకు వచ్చాక నిర్లక్ష్యం, ఇంటికాడ మనసులో అన్నీ పక్కన ఎట్టేసి రండి. దైవం దగ్గరకు వచ్చాక చురుకుతనం లేకపోతే దెబ్బతింటాం. అవునా కదంటారా? అవునా కదంటారు? చెప్పండి అమ్మా. దైవం దగ్గరకు వచ్చాక దైవం సరెండర్ అయిపోవాలి. మన ఇంటికాడ ఎంత నీరసమైనా పర్లేదు, పనిలోకి వెళ్ళినప్పుడు చురుగ్గా చేయకపోతే తీసేస్తాడు పన్ను యజమాని. అలాగే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏ విచారం ఉండకూడదు. విచారిస్తున్నామంటే దేవుని దగ్గర విచారిస్తున్నామంటే అంతకంటే తప్పు ఇంకోటి ఉండదు. ఓకేనా? మన విచారాలను తీర్చడానికి దేవుని దగ్గరకు వచ్చాం. అందుకే ప్రభునందు ఆనందించుకోండి. నీరసం ఎందుకు ఉంటుంది? ఆనందం లేనివాడికి ఉంటుంది బెంగ. అంటే ప్రభు నాకు ఈ కార్యం చేయడం అనుకున్నవాడికి ఉంటుంది బెంగ. అంతేనా? కనుక దయించి కొంచెం చురుగ్గా ఉండి గ్రంథం చదువుతున్నప్పుడు సహకారంగా ఉంటే వాక్యం మీరు అర్థం చేసుకుంటారు, మాకు అర్థమవుతుంది. అవునా కదంటారా? అందుకుని ఓకేనా? ఇంక మరలా అటు ఇటు పిల్లలు అయితే వెళ్ళండి, కానీ పెద్దలు మాత్రం అటు ఇటు కదలకండి దయించి. ఒక గంటే ఏం పర్లేదు. చదవండి. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆది నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమున వినాయించెను అన్నాడు. ఇంతగా గోషేను దేశంలో ఎవరు ఉన్నారయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇంతకేటయ్యా అంటే ఐగుప్తు దేశంలో చుట్టూ చీకటి ఉంది, చుట్టూ సమస్యలు ఉన్నాయి. కానీ దేవుని ప్రజలున్న చోట ఏమి లేదు, ఎటువంటి కీడు లేదు, ఎటువంటి చీకటి లేదు, ఎటువంటి నష్టం లేదు. వీళ్ళ కూడా ఎక్కడున్నారో? ఐగుప్తు దేశంలో గోషేను దేశంలో ఉన్నారు, ప్రాంతంలో ఉన్నారు. ఎవరో? ఇశ్రాయేలు ప్రజలు. గమనించాలి, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో, ఇశ్రాయేలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇప్పుడు దేవుని నామము మోషే ద్వారా సకల భూలోకం అంతటా తెలియాలి. ఎవరి నామం? దేవుని నామం మొదటిది. రెండవది, ఇప్పుడు ఆయన నామం ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలు వారికి చెప్పాడు. ఇశ్రాయేలు వారి ద్వారా గమనించడం, ఆ నామాన్ని వారు నమ్మారు. తర్వాత ఇప్పుడు ఎవరికి తెలియాలి? ఫరోకు తెలియాలి. ఆయన నామం ఏంటో, ఆ శక్తి ఏంటో ఫరోకు తెలియాలి. ఓకేనా? ఫరో అంటే సామాన్యుడు కాదు, ఐగుప్తు దేశానికి ఆయన చక్రవర్తి, మహారాజు. మరి మహారాజు చేతులు బానిసలుగా ఉన్నారు ఎవరో? దేవుని ప్రజలు. మరి వీరి దేవుడు గొప్పవాడా అంటే ఆ గొప్పతనం చూపిస్తున్నాడు అనమాట. దేవుని గొప్పతనం తెలియడానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు వారిని. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం. 28వ అధ్యాయం 10వ వచనం. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలవబడుట చూచి నీకు భయపడుదురు. అండర్లైన్ చేసుకోండి. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలవబడుట ఉండుట చూచి, ఎవరో భూమి మీద ఉన్న ప్రతివాడు కూడా నువ్వు యెహోవా నామాన్ని ధరించకుండా గనక నీకు భయపడతారయ్యా అని చెప్పాడు. అంటే అప్పటికి ఆయన నామం ఏమవుతుంది? అదనమాట, ప్రకటించబడుతుంది. అందుకే రాహాబు అన్నది మీ దేవుడు సామాన్యుడు కాదు అని. ఓకేనా? రైట్. ఇంకొక విషయాన్ని ద్వితీయోపదేశకాండమే 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం, 6వ వచనం లేదా 7వ వచనం. 7వ వచనం. యాలయనగా మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా, అంటే గమనించాలి, మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టుగా, మనకు సమీపముగా ఉన్నట్టుగా మరి ఏ గొప్ప జనులకు. ఈ మాట చూడండి, ఏమన్నాడు అక్కడ? ఏ గొప్ప జనమునకు, ఏ దేవుడు. అది కొంచెం ఎదరికొచ్చా, కూర్చోలాగే కొంచెం ఎదరికొచ్చాను. చూడండి మరొకసారి. యాలయనగా మనము ఆయనకు
అది ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. అమ్మ చదవండి. మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా, అది అంటే ఇశ్రాయేలు వారి దేవుడు ప్రార్థన చేయగా వారి మొర ఏం చేస్తున్నాడు? ఆయన ఆలకిస్తున్నాడు. అంటే దేవుడు మనకేమై ఉన్నాడో సమీపంగా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన చదువుతాం. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడో, దాని ప్రశ్న అది. ఏ గొప్ప జనానికే ఏ దేవుడు సమీపంగా ఉన్నాడో? ఫరో దేవుళ్ళే ఆయనకి ఆ మాట వినలేదు. విన్నారా? వినలేదు. మరి వింటే ఆ నష్టాలు రావు కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు వారిలో ఎవరున్నారో? దేవుడు ఉన్నాడు. ఓకేనా? ఇశ్రాయేలు వారిలో దేవుడు ఉన్నాడు. వారి మధ్య దేవుడు ఉన్నాడు అన్న సంగతి లోకానికి అంతటికీ తెలియాలి. ఎందుకో తెలుసా? బెత్లెహేము అనే మాటకు అర్థం ఏంటి? బెత్లెహేము అనే మాటకు అర్థం, యేసుప్రభు అక్కడ ఎందుకు పుట్టాలి? అక్కడ ఎందుకు పుట్టాలి? ఆయన భూభాగం మధ్య, అంతేనా? భూభాగం మధ్య, భూభాగానికి మధ్య ప్రాంతం ఏదయ్యా అంటే బెత్లెహేము అంటారు. ఓకేనా? యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు దేవునికి పాయింట్ అర్థం చేసుకోవాలి. దేవునికి, ఓకేనా, ఆ భూమి మీద మనం అందరూ చదువుతూ ఉంటాం, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. అవునా? మధ్యవర్తి ఎవరు? కానీ ఇశ్రాయేలు వారిని ఏర్పాటు చేసుకుంది ఎందుకో తెలుసా? ఈ భూభాగంలో ఉన్న వారందరికీ మధ్యవర్తులు. అదనమాట. ఈ భూభాగంలో ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఇశ్రాయేలు వారే ఉన్నది ఎక్కడ? యెరూషలేములోనే కదా. ఇప్పుడు వీళ్ళ సెంటర్ అనమాట. ఇశ్రాయేలు వారిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అది. ఈ సెంటర్లో ఇప్పుడు ఈ భూభాగాలంతా కూడా ఏమవుతుంది? అందుకు వీళ్ళ ప్రాముఖ్యమైనది. ఎక్కడో మూలన ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు. అందుకు దేవుడు వీళ్ళ ప్రత్యేకమైన స్థలం ఇవ్వడానికి కారణం, ప్రత్యేకంగా కార్యాలు చేయటం కారణం ఏంటంటే ఈ వీళ్ళ ద్వారా భూలోకం అంతటా కూడా ఆయన నామం తెలుసుకోవాలి. ఓకేనమ్మా? ఒకసారి చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం చూసారా? 46వ వచనం, 17వ అధ్యాయము అమ్మ, 46వ వచనం. ఎక్కడ? ఫిలిష్తీయుడితో యుద్ధం చేయాలి కదా దావీదు గారు. అప్పుడు చెప్తున్నాడు దేవుని ప్రార్థన చేసి, ఏమంటున్నాడో? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఎవరిని? ఫిలిష్తీయుడు గొలియాతుతో చెప్తున్నాడు ఈయన. ఈ దినమున ఎవరు అప్పగిస్తారో? దేవుడు అప్పగిస్తాడు. యెహోవా అప్పగించును. ఈ మాట చూడ, నేను నిన్ను చంపి నీ తల తెగవేత్తును. ఎందుకంటే శత్రువు అమ్మ, శత్రువు. తర్వాత ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లుగా నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబేరముల ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును. నీ శవాన్ని ఏం చేస్తానయ్యా అంటే ఆకాశ పక్షులకి జంతువులకు అప్పగిస్తాను అన్నాడు ఆయన. ఎవరో? దావీదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడంటే అప్పుడు ఇశ్రాయేలు వారు అందరిని భయపెడతాడు ఈయన. గొలియాతును చూసి వీళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే మనిషి ఆజానుభావుడు. ఇది చూసి భయపడుతున్నప్పుడు అక్కడేమన్నాడు తెలుసా? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు వీడంతా. ఎవరు అనుకున్నారో? ఇశ్రాయేలు వారు అంటే ఎవరో? దేవుని సైన్యం, భూమి మీద దేవుని సైన్యం. ఒక మాట, అమెరికా సైన్యాన్ని చూస్తే అమెరికా దేశాన్ని భయపడతాయి ఇతర దేశాలు. ఓకేనా? ఇప్పుడు దేవుని సైన్యం ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ కాలంలో. అందుకు వారికి భయపడాలి. అందుకు ఒక్క మోసే ద్వారా అన్ని కార్యాలు చేయించాడు ఆయన. ఒక్క వ్యక్తి ద్వారా కూడా అన్ని గొప్ప కార్యాలు దేవుడు చేయించాడు. అందుకే ఆ ప్రత్యేకత అనమాట. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? నిన్ను నాకు అప్పగిస్తే ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని. అర్థమైందా మీకు? అంటే ఈ కార్యం జరిగితే కదా దేవుడు ఉన్నాడని నమ్ముతో. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క అప్పగిస్తానన్నాడు. అంటే ఇప్పుడు ఈ గొలియాతుని చంపటం లోక నివాసులందరూ తెలియాలి. మధ్యన అంతేకాని ఇది ఎక్కడో మారుమూల జరిగింది కాదు. అందుకు లోక నివాసులందరూ తెలియాలి కనుక దేవుడు ఇతను అప్పగించాడు. గొలియాతుని చంపాడు. కథలుగా చెప్పుకున్నారు ఆ నాటి కాలంలో. దావీద గొలియాతుని చంపాడంటే ఒక హిస్టరీ అనమాట, ఒక ఆశ్చర్యం. ఎందుకంటే గొర్రెల కాసునుడు అంత సైన్యాధిపతిని ఎలా చంపుతాడు అంటే ఇతడు సామాన్యుడు. అది గమనించాలి. ఇప్పుడు దావీదుని గౌరవించారంటే దావీదు గౌరవించిన దేవుడు గొప్పోడని.
ఓకేనా? ఆ మాట చెప్తూ ఉన్నాడు. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం. మనసు పెట్టండి దయించి అమ్మా, తీసారా? 19వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం 15వ వచనం. యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తున్నాడండి హిజ్కియా. ఏమని చూద్దాం. యెహోవా కేరేబుల మధ్యను నివసించుచున్న, మాట్లాడితే పదం ఎందుకన్నాడు? ఎందుకంటే మొదట వారిని దేవుడు లోకాన్ని పరిచిపెట్టాడు. అందుకే వారు పరిశుద్ధులుగా ఉండాలి, వారి ద్వారా ఆయన గొప్ప కార్యాలు చెయ్యాలి. అమ్మ అందుకుని ఇశ్రాయేలు దేవా అంటే అందరికీ దేవుడు కదా అంటే అందరికీ దేవుడు ఆయన, కానీ వీళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన, వీళ్ళ ప్రత్యేకపరుచుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలు దేవా భూమి ఆకాశములు అంటే ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడని మరి మిగతా వారు చేయలేదు, దాని అర్థం అది అనమాట. ఓకేనా? ఇశ్రాయేలు వారు ఎవరో? అబ్రహాం సంతానం. అబ్రహాం దేని నమ్మాడు? సృష్టిని నమ్మాడా, సృష్టికర్త నమ్మాడా? అదనమాట. అది నమ్మేవాడు ఇశ్రాయేలు దేవా. ఆ దేవుడు ఎవరయ్యా అంటే భూమి ఆకాశములు చేసిన, అంతేగాని భూమిని లేదా ఆకాశాన్ని మొక్కిన వారు కాదు. ఓకేనా? తర్వాత మాట, నీవు లోకమందున్న సకల రాజ్యాలకి ఏమై ఉన్నావు? దేవుడైన నీవు లోకమందున్న సకల రాజ్యాలకి ఏమై ఉన్నావు అంటే అప్పటికే ఏమున్నాయి? రాజ్యాలు ఉన్నాయి, సకల రాజ్యాలు ఉన్నాయి, సకల వంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సకల రాజ్యాలు కూడా ఈయనేమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆ రాజ్యానికి దేవుడు తర్వాత రాజే దేవుడు వాళ్ళకి. ఓకేనా? ఆ రాజ్యాలకి రాజే దేవుడు, కనిపించే దేవుడు ఈయన. కనిపించని గమనించడం, ఇంకా చెప్పాలంటే సృష్టిని మ్రొక్కేవారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు సకల దేశాలకి ఏమై ఉన్నాడో, సకల రాజ్యాలకు కూడా ఏమై ఉన్నాడో దేవుడై ఉన్నాడు. మరి ఆ సంగతి తెలియాలి కదా. సకల రాజ్యాల్లో కూడా ఈయన గొప్పతనం తెలియాలి కదా. తెలియాలి అంటే ఆయన ఇశ్రాయేలు దేవుడని లోకాన్ని తెలియాలి కదా. ఎలా తెలియపరుచుకున్నాడంటే అశ్షూరు వచ్చాడు అక్కడ రాజు. అశ్షూరు అంటే చాలా క్రూరుడైన రాజు, మహాక్రూరుడు. ఎవరో? అశ్షూరు రాజ్యం అంటే మహాక్రూరత్వం అనమాట, మహాక్రూరత్వం. మీరు టీవీలో గట్రా చూస్తూ ఉంటారు, క్రూరమైన రాజ్యాలు. మళ్ళీ అక్కడ చెప్పారంటే మళ్ళీ చూస్తున్నారా అంటారు, అందుకే వెళ్ళకూడదు. ఇంకా వాళ్ళకి జాలి దయ ఏమీ లేవు. ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే సొంత తండ్రినే ఆయన ఆరాధిస్తున్న దేవాలయానికి వెళ్ళి బిడ్డలే చంపేశారు. ఓకేనా? ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత క్రూరమైన రాజ్యమో. అలాంటి క్రూరమైన రాజ్యము ఇశ్రాయేలు యొక్క రాజ్యం మీదకి యుద్ధానికి వస్తుంది. ఓకేనా? చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు. ఏది? ఈ రాజ్యానికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసంటే ప్రార్థన చేశారు. ఇందాక కూడా చదువుకున్నాం, మేము ప్రార్థన చేయగా మాకు సమీపముగా ఉన్నట్టుగా లోకమందు ఏ దేవుడైనా ఎవరికైనా సమీపంగా ఉన్నాడా? అదే అనమాట. ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు అక్కడ. అదే అనమాట. ఇప్పుడు ప్రార్థన చేసి 19వ వచనం, యెహోవా మా దేవా లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడని యెహోవా అని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించవయ్యా అని ప్రార్థన చేశారు. ఎవరి చేతిలోంచి రక్షించమని? ఒక బలమైన రాజ్యం, బలమైన రాజ్యానికి రాజు, ఆ రాజుల చేతిలోంచి మమ్మల్ని రక్షించవయ్యా అని వీళ్ళు ఏం చేశారు? సకల రాజ్యాలకి దేవుడైన దేవుడికి ప్రార్థన చేశారు. అది గొప్పతనం. దేవుడు ఏం చేశాడు? చేశాడు. ఆ వచ్చినట్టుగా వెళ్ళిపోయాడు. తర్వాత తన కుమారులే చంపేశాడు. ఇది ఇంతక ఇశ్రాయేలు వారి మీద కయ్యానికి కాలు దూవాడే కడకే చెప్పాలంటే కుమారుల చేతుల్లో ఏమైపోయాడయ్యా అంటే చనిపోయాడు. మీరు ఆ అధ్యాయం అంతా చదివితే ఆ మాటలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ రాజ్యం, ఆ రాజు చనిపోయినప్పుడు ప్రజలకు ఎలాగుంటుంది? వాళ్ళ జోలికి వెళ్ళకూడదరా అదనమాట. ఓకేనా? వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదని భయపడ్డారు. ఇందాక చదువుకున్నాం ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 10వ వచనంలో. ఒక్కసారి మరలా వచ్చిన చదవండి చెప్తాను. ఆ ఒక్క వచ్చిన చదవండి అమ్మా. యెహోవా మా దేవా లోకమందున్న సమస్త జనులు 28:10 మీరు చదవండి సార్.
28:10 మరి అదే కదా మనసు పెట్టాలి. ఒక 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 పాయింట్ అది పొరపాటు కూడా మనం సరి చేసుకుందాం. అతను నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనసు అంటే అర్థం ఏంటో చెప్పండి నాకు. నీ మనసు ఇక్కడ గ్రంథం మీ దగ్గర ఉన్నా మనసు ఎట్టపోతే అది భక్తి కాదు. అర్థమైందండి? తప్పు అనుకోకండి. మనం అక్కడ తప్పు చదువుతున్నామంటే అక్కడ ఏం లేదని అర్థం. అందుకే నేను తెలివైన కనుక చదవను అనకండి, అది ఇంకా దారుణం. అది మనకు ఏది అంటే పనికొచ్చి తెలివితేటలు ఏముండో, పని ఎగ్గొట్టే తెలివితేటలు ఉంటాయి. అది కరెక్ట్ కాదు. అది ఓకేనా? అర్థమైంది మీకు? పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దాని అర్థం ఏంటంటే దైవం దగ్గర 100కి 100% ఇలా కట్టుకుని ఉండిపోవాలి. ఏ వినబడినా మనకు అనవసరం. ఓకేనా? ఏ జరుగుతున్నది అనవసరం. గడియార వంక పిల్లల వంక ఆ వంక ఈ వంక చూస్తే గురి తప్పిద్దండి. అర్థమైందా? మీ గురి తప్పిద్ది అంతే. ఓకేనా? అందుకని చాలా మనసు పెట్టుకోవాలి. పిల్లలు వాళ్ళకి తెలియదు కనుక తిరగనివ్వండి. మీరు పెద్దవారు. ఓకేనా? ఇప్పుడైనా ముందు సెట్ అవుదామా? ఇప్పుడు 28:10 ఇప్పుడు చదువుతున్నాను. అది భూప్రజలందరూ యెహోవా నామమున ఎవరో ఇశ్రాయేలు వారు. ఓకేనా? మీరు పిలువబడుట చూచి ఇప్పుడు భయపడ్డారా లేదా? అందుకే రాజును గద్దించాడంట ఆయన. ఓకేనా? ఆయన ఇశ్రాయేలు వారి మీద ఎవరు నిలబడడానికి అవకాశం లేదు. గమనించాలి. అలాగే దానియేలు గ్రంథం చూసారా? 3వ అధ్యాయం నెబుకద్నెజరు రాజు గారు. అవునా? నెబుకద్నెజరు అంటే ఎవరో? బబులోను రాజు. ఇందాక అస్సూరు రాజు. వీళ్ళేం సామాన్యులు కాదండి అమ్మ. బలమైన రాజ్యాలకి బలమైన రాజులు వీళ్ళు. ఇలాంటి వారు దేవుని ప్రజల ముందు ఏమైపోరు తెలుసండి? లోబడవలసి వచ్చింది. ఓకేనా? అందుకే ఎవడం ఎదుట నిలబడడం అని చెప్పాడు ఆయన. ఆయన పరిపూర్ణంగా భక్తి చేస్తే సోమా, ఒకవేళ భక్తి చేయలేదనుకోండి వాళ్ళ చేత ముట్టుకెళ్ళి వేయించాడు. అర్థమైంది మీకు? ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళని భయపెట్టించాడు. ఒకవేళ దేవుని మాట వాళ్ళు వినలేదనుకోండి మళ్ళీ వాళ్ళకి అప్పగించాడు. ఓకేనా? అందుకే దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. తర్వాత చూద్దాం దానియేలు గ్రంథం. ఈ 3 అధ్యాయులు ఏం చేశారంటే రాజు ఒక ప్రతిమను ఏర్పాటు చేసి ప్రతిమకు నమస్కారం చేయండి అని ఒక ఆజ్ఞను జారీ చేశారు. అంతేనా? అందులో శద్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? మేము దేవునికి తప్ప ఇంకెవరికి నమస్కారం చెయ్యం. రాజు ఎట్టినా రాజుకి తండ్రి ఎట్టినా మేము చెయ్యం. అది వాళ్ళ యొక్క నిజాయితీ. అవునంటారు కదా అమ్మ? అంతేనా? మనం ప్లేస్ మారాం కదండి, డౌన్ అవ్వాల్సిన పని లేదండి. మన ప్లేస్ మారికోల్ది ప్రభుని అగౌరవం చేయకూడదు. ప్రభుని గౌరవించడానికి మన ప్రయత్నం చేయాలి. అవునా కదంటారా? తప్పుగా అనుకోకుండా ఒక మాట వాడుతున్నాడు. అనుకుంటారు అనుకోకుండా అని ముందే చెప్తున్నాడు. నిజంగా సంఘాల్లో చక్కగా స్త్రీలు అందంగా ముసుగు వేసుకుని ప్రార్థన చేస్తారు. చక్కగా ఎవరి చుట్టాలని భోజనానికి వెళ్ళామనుకోండి ముసుగులు ఉండవు. అంతేనా? ముసుగులు వేసుకుని ప్రార్థన చేస్తారు. అయ్య బాబు ఎంత పట్టు చీర ముసుగు వేసానంటే ఎంతమంది చూసారంటే నా చీర గౌరవం ఏమైపోద్దా అనుకుని ప్రభుని ఏం చేస్తాం? కొళ్ళు మూసుకుని అది అప్పుడు ఎవరిని అగౌరవం చేసినట్టు చెప్పండి. అక్కడ కూడా మీరు ఏం చెయ్యాలి? తప్పు అంటారు. అక్కడ కలిసిపోతామంటారా? నీ ప్రత్యేకత ఎక్కడున్నా ప్రత్యేకత చూసుకోవాలి. కంగారు పడిపోకూడదు. అందుకే సులువుగా చిక్కులు పెట్టే పరిస్థితులు వస్తాయి. ఎవరి కోసం ఎందుకు అమ్మా? అంతమందిలోకి వెళ్ళినా ఏమనుకోకండి. నా భర్త నా పిల్లలని ఎలా చెప్పుకుంటాం? అలాగే అక్కడ మన దేవుడని తెలియడానికి ఏంటయ్యా అంటే మన క్రియలే. అవునంటారు కదంటారా? అలాగే పురుషులు కూడా ఎవరో ఏదో సూత్రాడని అనుకుని ప్రార్థన చేసుకోవటం మానేకండి. మనకు అక్కడ కావాల్సింది ఏంటి? ప్రార్థన, మన మాట తీరు, మన విధానం. ఆ క్రియలేనండి దేవుడికి మహిమ తెచ్చి ఏంటి ఇలా కూడా మాట్లాడతాడని అనుకోవాలి అక్కడ. అవునంటారు కదంటారా? ఏమా చూసారు ఎంత సైలెంట్ అయిపోయిందో? సరే ఇప్పుడు రండి అక్కడికి. 28వ వచనం త్వరగా. నెబుకద్నెజరు శద్రకు మేషాకు అబేద్నెగోను వీరి దేవుడు. ఎంత గొప్ప మాట అండి ఆ రాజు అన్నమాట. వీరి దేవుడు అది రావాలి అంటే ఇప్పుడు ఇశ్రాయేలు వారే కాదా? ముగ్గురు అంటే దేవునికి తప్ప ఎవరికైనా భయపడ్డా? భయపడలేదు. అగ్నిలో వేస్తానన్నా సరే భయపడలేదు వాళ్ళ. ఇప్పుడు ఆ మహారాజు ఏమన్నాడు తెలిసే? వీరి దేవుడు పూజకు అర్హుడు. మనం పెట్టిన దేవుడు పూజకు అర్హుడు
అది ఇప్పుడు ఎవరిని బట్టి వచ్చింది ఆ దేవునికి మహిమ? వీళ్ళని బట్టి వచ్చింది. అంటే వీళ్ళ ధైర్యం, వీళ్ళకున్న విశ్వాసం అని, అంతేనా? అప్పుడు దేవునికి ఆ మహిమ వస్తుందని చూస్తున్నాడు ఆయన. కానీ కొంతమంది ఏం చేశారు? రాజీ పడిపోయారు. అర్థమైందండి? వీళ్ళ పిల్లల వాళ్ళకే, వాళ్ళ పిల్లల వీళ్ళకే, వాళ్ళు పెట్టింది వీళ్ళు పెట్టింది వాళ్ళు తినేసి ఏమైపోయారు? మిక్స్డ్ అయిపోయింది. ఓకేనా? మిక్స్డ్ అయిపోయింది కనుక దాన్ని మళ్ళీ సరిచేయడం అనేది కష్టం. ఆ మిక్స్డ్ అయిపోయింది సమరయులు జాతి ఎలాగొచ్చిందయ్యా అంటే ఆ మిక్స్డే, అంతే కదమ్మా? సరే, అక్కడిందకు చదవండి. ఒక మాట ఉంది. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయులను రక్షించండి. ఎంత గొప్ప మాట అండి! ఈయన సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరో? నెబుకద్నెజరు. ఎవరి గురించి? ఇశ్రాయేలు దేవుడి గురించి చెప్తున్నాడు సాక్ష్యం. అది రావాలి. మన గురించి లోకం చెప్పుకోవాలి సాక్ష్యం. మనం చెప్పేయడం కాదు, ఇక్కడ మన ప్రవర్తన ద్వారా సాక్ష్యం ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన కింద, వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపక రాజీ పడ్డారా? అది కావాలి. రాజీ పడ్డారా? రాజీ పడలా. ఆ దేవునికి, ఆ వారు నమ్మిన దేవునికి తప్ప ఏ దేవునికి సేవింపకయు ఉందుమని తమ దేహములు అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను ఏం చేస్తారు? గమనించాలి. రాజుగారి ఆజ్ఞని వ్యర్థపరిచారంట వీళ్ళ. ఎంత భక్తి అండి! ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ద్వారా అది రాజ్యాన్ని కదిలించింది ఆ భక్తి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ చెరలో ఉన్నారు, వాళ్ళు బానిసలుగా ఉన్నా కూడా దేవుని దగ్గర రాజ్యం పడలేదు. అది బ్రతుకు. సింహం అంటారు దేనికో తెలుసా? ఏం తింది అది? అదనమాట. నీతిమంతులు ఎలా పోల్చాడు? సింహంగానే ఉండాలి. రాజు పడిపోతే విలువ ఉండదు. అమ్మా, సింహం అంటే ఇంకోళ్ళు అడుగుకోకుండా సింహం గడ్డి తినేసింది అనుకోండి, దానికి విలువ ఉండదు, గౌరవం ఉండదు. మన కుక్క పిల్లని తెచ్చి కట్టేస్తాం. తెలుసా మీకు? అందుకే ఆ టీవీ దేనికి? ఆ రాజస్వం. అందుకే అడవికి రాజు అయింది అది. అర్థం చేసుకోవాలి. అలాగే దేవుని ప్రజలు కూడా అలాగే ఉండాలి. ఎలాగా అంటే ఖర్చుకోమని కాదు సుమా, నీతిగా నిలబడాలి. అంతేగాని నీతి కొరకు అదనమాట. అంతేగాని గడ్డి తినేయకూడదు. అర్థమైందండి? మరలా చెప్తున్నా. అంటే గడ్డి అంటే ఇంకోలు అనుకోకుండా ఏది పడితే తినేయకూడదు. నీతి తప్పి తినకూడదు. నీతి కోసం అవసరమైతే ఏం చేసుకోవాలి? పస్తులతో బ్రతకాలి. నీతి తప్పేసి దేవునికి అవమానం తెచ్చి ఏది పడితే అది చేస్తే దేవునికి మన ద్వారా ఏం కలుగుతుంది? ఇంకొక మాట, మళ్ళీ ఇశ్రాయేలు వారి ద్వారా ఆయన నామానికి ఏం కలిగింది? మరి ఎందుకు కలిగిందయ్యా అంటే కొంతమంది ఇలాగ ఆయన్ని అవమానపరుచుకున్నారు రాజుబడి. కానీ కొంతమంది ద్వారా ఏమైంది? 6వ అధ్యాయము 26వ వచనం. ఇందాక నెబుకద్నెజరు 6వ అధ్యాయంలో దర్యావేషు, మాదీయుడగు దర్యావేషు అంటే ఇంకో రాజ్యం ఇది. ఓకేనా? ఇప్పుడు ఈయనేమన్నాడు చూడండి, 26వ వచనం. నా సముఖను నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండు వాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆ మాటలు చూసారా ఎలాగున్నాయో? ఎవరు చెప్తున్నారు అక్కడ? దర్యావేషు అంటే మాదియా దేశపు రాజు చెప్తున్నాడు అక్కడ. వీరి దేవుడు దానియేలు యొక్క దేవుడు. అండర్లైన్ చేసుకోండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మోషేకి చెప్పుకున్నాడా లేదా? దేవుడు వారి విషయంలో సిగ్గుపడ్డా? లేదు. ఇప్పుడేం చెప్తున్నాడు? శద్రకు, మేషేకు, అబేద్నెగోరు వీరి దేవుడైన వారి చేత చెప్పించాడు అక్కడ. ఇక్కడేం చెప్తున్నాడు ఈ రాజు దర్యావేషు? దానియేలు యొక్క. అది గౌరవం. పలానా వారి పిల్లలండి, అది గౌరవం. పలానా వారి సంఘం, అంతే కదండి, ప్రభు సంఘం, అది గౌరవం తేవాలి. రాజీ పడకూడదు. ఓకేనా తల్లి? ఇప్పుడు నెబుకద్నెజరు ఆ దేవుని గొప్పతనం చెప్పాడు. దర్యావేషు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పారా లేదా? చెప్పారు. ఎవరో? రాజు. తర్వాత ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్ళిపోతాం. 12వ అధ్యాయం అమ్మ. ఇప్పుడు ఆ సూర్యుని ధరించిన స్త్రీ ఏమై ఉంది? రైట్, గర్భిణి ఉంది. బిడ్డను కనడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ బిడ్డను మృంగడానికి దుష్టుడు ఆల్రెడీ, అపవాది ఏం చేస్తూ ఉన్నాడో?
సిద్ధంగా ఉన్నాడు. మనసు పెట్టాలి ఇక్కడి నుంచి. ఇప్పుడు ఒకసారి 4వ వచనాన్ని చదువుతాం. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేసును. దాని అర్థం ఏంటంటే అపవాదిగాడి చేతిలోకి ఇశ్రాయేలు వారు వెళ్ళిపోయి వారు చాలామంది ఓకేనా దేవునికి దూరం అయిపోయి అపవాదిగాడి చేతిలో హతమైపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారంట. ఎవరో ఇశ్రాయేలు వారు. అందుకే 3వ భాగం అన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ కొంచెం శాసనం ఉందంట. ఎక్కువ శాసాన్ని ఏం చేస్తున్నాడో నాశనం చేస్తాడు. ఇప్పుడు ఆ 3వ భాగంలోంచి ఆ కొంచెం శాసనంలోంచి ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. ఎంతకే ఈ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరిని లోకానికి ఇవ్వడానికో తెలుసా? యేసుక్రీస్తుని లోకానికి ఇవ్వడానికి. అందుకు ప్రసవేదన పడ్డది, అందుకు పురుటి నొప్పులు పడ్డది, అందుకు అపవాదిగాడు మ్రంగడానికి కూడా అనేక శ్రమలు ఆమె అనుభవించవలసి వచ్చింది. ఓకేనా అమ్మా? ఒక్కసారి మరలా మాట చదవండి. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎక్కడ నిలబడ్డదంట? ఒక్క మాట చెప్తే పాత నిబంధన కాలం అంతా మీరు చూస్తే యేసు ప్రభుని లోకానికి రావటం మనకంటే అపవాది తెలుసు. ముందు తెలుసా మీకు? మనకంటే అపవాది తెలుసంట. ఆ లోకరక్షకుడికి లోకానికే వస్తాడో, వస్తే నా రాజ్యం ఉండదో. ఎవరి రాజ్యం? అపవాది రాజ్యం ఉండదని తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి అది ఏం చేసుకుంటూ వచ్చిందో తెలుసా? ఆనాటి కాలంలో దేవుని రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏం చేసుకుంటూ వచ్చింది? నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటూ వచ్చింది. ఓకేనా? అందులో గమనించాలి. అందులో మోషే గారి కాలంలో ఏం జరిగింది? మోషే గారి కాలంలో ఏమైంది? ఇశ్రాయేలులో తొలి సంతానాన్ని ఏం చేయమన్నారు? పురుషుణ్ణి ఏం చేయమన్నారు? మరి అక్కడ అపవాది ఏం చేసింది? ఫరో హృదయంలో దూరి ఏం చేసింది? చంపేమందా లేదు చెప్పాలి. అంటే అక్కడ నాశనం చేయడానికి కొంతమంది చనిపోయారు. అందులో తప్పించబడ్డవాడు ఎవరయ్యా అంటే మోషే. ఓకేనా? దేవుని ప్రణాళిక ఎవరు? మోషే ద్వారా లోకానికి ఆయన నామాన్ని ప్రకటించాలి. అందుకే గమనించాలి. తన వారిని తను కాపాడుకుంటాడు. తన వారిని ఆయన ఏం చేసుకుంటాడో కాపాడుకుంటాడు. రైట్. ఇప్పుడు ఆయన మోషే గారు తర్వాత కాలంలో ఎవరున్నారు? దావీదు. ఒక మాట, దావీదును కూడా సౌలు ఏం చేయాలని చూశాడు? చంపాలని చూశాడు. దావీదు కూడా సౌలుని అనేక పర్యాయాలు చంపాలి. ఎందుకంటే దావీదు వంశం నుంచి రావాలి ఈయన. ఎవరో? యేసుక్రీస్తు. అంటే అపవాది ఆది నుంచి కూడా ఏం చేస్తుంది? చంపాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరగా హామాను యొక్క మనసు నుంచి కూడా ఏం చేయాలనుకుంది? మొత్తం యోధా జాతిని ఏం చేయాలనుకుంది? పైన కూర్చుంది తల్లి ఒకసారి. హామాను యొక్క కూర్చొని పైన హామాను యొక్క మనసులో ఏం చేసిందంటే ఈ మొత్తం యోధా జాతిని ఏం చేయాలనుకుంది? మొత్తం సంహరించాలన్న కోరిక కలిగి ఉంది. అంటే మీరు గమనిస్తూ ఉంటే ఇంతకే కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు లోకానికి రావాలి. ఇప్పుడు ఈయన లోకానికి రాకుండానే ఈవిడ్ని ఇశ్రాయేలు యొక్క జాతిని ఏం చేయాలని చూస్తూ వచ్చింది. అందుకే అన్ని దెబ్బలు ఇశ్రాయేలు వారికి, అన్ని దెబ్బలు, అన్ని కష్టాలు నష్టాలు ఎందుకు పడ్డారయ్యా అంటే ఆ కుమారుని కనడానికి పడ్డారంట. ఎవరు? సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఓకేనా? ఇప్పుడు బిడ్డను పుట్టగానే కూడా మింగేద్దామని చూసింది. ఎవరి రూపంలో? హేరోదు రూపంలో. ఓకేనా? హేరోదు రూపంలో యేసుప్రభు పుట్టాడు కదా. పుట్టగానే హేరోదు యొక్క ఆలోచన ఏంటి? యూదుల రాజు ఎక్కడున్నాడా అని తూర్పు దేశ జ్ఞానులు వస్తే వెంటనే కంగారు వచ్చేసింది వీళ్ళకి. వెంటనే కంగారు వస్తే ఈయనకేమనిపించింది? మొత్తం ఆడెక్కడున్నా సరే మరలా నా రాజ్యానికి ఇబ్బంది ఉంటుందని చంపడానికి ప్రయత్నం చేశాడా లేదా? అంటే ఇక్కడి నుంచి మనం చూస్తే ఆది నుంచి ప్రభు పుట్టేంత వరకు అపవాది ఏం చేసుకుంటూ వస్తున్నాడో? మృంగాలని చూస్తున్నాడు. ఓకేనా? సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరో? ఇశ్రాయేల్. రైట్. ఓకేనా? మంచిది. క్లుప్తంగా అర్థం చేసుకున్నందుకు మంచిది. అయితే మనకు బాగా అర్థమైంది ఏంటయ్యా అంటే మరియా ఎవరిని ధరించుకుంది?
అంతే కదా. మనకేటయ్యా అంటే సూర్యుని ధరించుకున్న స్త్రీ అంటే మనం ఎవరో అనుకుంటాం. ఇంతకా ఇశ్రాయేలు గోత్రం నుంచి వచ్చిన ఆవిడేవిరి ఎవరో మరియా. ఒక్క మాట చెప్పాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది మనకు అవసరం. అసలు కన్య గర్భాన పుడతాడన్నది ప్రవచనం, అది అసాధ్యం. అది కన్య గర్భాన పుట్టడం అనేది అసాధ్యం. కానీ యేసు ప్రభు ఎవరయ్యా అంటే ఆశ్చర్యకరుడు. ఇందాక మాట చదువుకున్నాం. భూమి మీద ఉన్న ప్రజలకే ఇశ్రాయేలు మధ్యవర్తులు, దేవుని జ్ఞానాన్ని దేవుని సన్నిధికి నడిపించడానికి మధ్యవర్తులు. అమ్మ మర్చిపోతుమా? ఇప్పుడు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే ఆయన దేవునికి మనుషులకు మధ్యవర్తి. ఓకేనా? ఇప్పుడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళొచ్చు? పరలోకానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు పరలోకం దేవునితో కలెక్షన్ ఉండకూడదు. ఎవరు ఆలోచన? సాతాన. అందుకే అది ఎప్పుడు కూడా భక్తులు ఎదుగుతున్న ప్రతి వారి మీద ఏం చేస్తుందంటే గురి పడతానే ఉంటుంది. భక్తులు లేని అక్కర్లేదండి. ఇప్పుడు అందంగా కాయలున్న చెట్లకి ఏముంటుంది? రాళ్ళ దెబ్బ అన్నారు. కాయలు ఏం దానికి? అసలు దాని ఇంకో ఎవడో చూడడం. అలాగే భక్తులు ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా అపవాది ఏం చేస్తాడయ్యా అంటే దాడి చేస్తూనే ఉంటాడు. యోబు మీద దాడి చేశాడు, నీతిమంతుల మీద దాడి చేశాడో లేదా? చేసిన విశ్వాసం ద్వారా వాళ్ళు ఏం చేసుకున్నారో అది మర్చిపోవద్దు. మనకు దాడి చేస్తూనే ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే మన ప్రాణం తీయాలని చూస్తాడు. మన ప్రాణం తీయాలని వాడు చూస్తూనే ఉంటాడు. అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. ఇప్పుడు యేసు ప్రభుడు కన్నా మరియమ్మ జీవితంలో మనం కొన్ని విషయాలు మాట్లాడితే, యేసు ప్రభుడు కన్నా మరియమ్మ తల్లి విషయంలో మాట్లాడితే నిజంగా అది ఎవ్వరూ కూడా సాహసించి చేయరది. ఎందుకంటే కన్య గర్భాన. ఎందుకంటే భర్త ఏం చేయాలని చూశాడు? రహస్యంగా విడిచిపెట్టాలని చూశాడు. ఎందుకంటే లోకం ఒప్పుకోదు. అంతేనా? లోకం ఒప్పుకోనిది జరగాలి. అంటే లోకానికి ఎలాగుందయ్యా అంటే వ్యతిరేకంగా ఉంది. ఓకేనా? శిక్షించడానికి, నిందలు వేయడానికి అది ఎలాగుంది? చాలా అనుకూలంగా ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో మరియమ్మ చేసిన త్యాగం చాలా గొప్పది. ఓకేనా? మరియమ్మ చేసిన త్యాగం చాలా గొప్పది. ఎందుకంటే ఒకటే, ఆ బిడ్డను కనడానికే భర్త దగ్గర ఏ మాట వస్తుందో, లోకం దగ్గర ఏ మాట వస్తుందో అన్నది కూడా ప్రక్కన పెట్టి ఒక మాట, ఏదో ఒక అధ్యాయం 2 అధ్యాయాలు మనకి ఎలా ఉంటుందంటే చాలా తేలిగ్గా రాసేస్తారు. దూత రావటం, మరియమ్మతో చెప్పటం, ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళటం, తర్వాత పుట్టటం, తర్వాత ఈయన పెద్దనవ్వటం, ఇవన్నీ చూస్తుంటాం. ఒక మాట, అసలు మరియమ్మ గారికి పడ్డ నిందలు ఎన్ని ఉంటాయి అమ్మా? ఎన్ని నిందలు ఉంటాయి? ఎవరికే? యోసేపు గారికి ఎన్ని నిందలు ఉంటాయి? బహుశా ఆ నిందలతో ఏమైపోవాలి వాళ్ళు? ఆ నిందలతో ఏమైపోవాలి? వారు అనుకున్న నీతిని విడిచిపెట్టేయాలి. కానీ ఆ నిందలన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు? భరించారు లేదా? భరించారు. ఎందుకో తెలుసా? గమనించాలి. ఎందుకో తెలుసా? మలాకి గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. మలాకి గ్రంథం 4వ అధ్యాయం. తీసారమ్మా? 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. అయితే నా నామమందు ఎవరికైనా సరే, ఓకేనా, ఆయన నామమందు భయభక్తులు గల వారికి మీకు ఎవరు ఉదయిస్తారంట? గమనించాలి. ఆయన నామానికి భయభక్తులు ఉంచేవారికి ఎవరు ఉదయిస్తారంట? ఆ నీతి సూర్యుడిని ఉదయించటానికే సూర్యుడు ధరించిన స్త్రీ ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు వారు. ఓకేనా? సూర్యుడు మనకు కనపడే సూర్యుడు ఎవరో? శాశ్వతంగా ఉండేవాడు కాదు ఈయన. సాయంత్రం ఉంటాడా? అది నేను అంటాడు. ఈయన శాశ్వతంగా ఉండేవాడు కాదు. ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ అంటే ఈ సూర్యుడు లోకానికి ఎలాగైతే వెలుగో, ఇశ్రాయేలు వారు కూడా దేవుని జ్ఞానంలో లోకానికి అలాంటి వెలుగై ఉన్నారు. ఎవరో? ఇప్పుడు అలా భక్తి చేసేవారికి ఏ సూర్యుడు పుడతాడంట? నీతి సూర్యుడు. గమనించాలి, నీతి సూర్యుడు. ఈ నీతి సూర్యుడు మరణము నుండి రక్షించేవాడు. ఈయన ఈ ఇశ్రాయేలు వారు మనుషుల మరణం నుండి రక్షించేవారు కాదెల్లో. ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇంకా చెప్పాలంటే వేళ మరణానికి ఏమవుతూ వచ్చారు? చనిపోతూ వచ్చారు పరిస్థితులు బట్టి. కానీ నీతి సూర్యుడు ఏంటి? క్రీస్తు ప్రభు. ఆయన మరణాన్ని గెలిచి
తిరిగి లేచిన వాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని కూడా ఏం చేస్తున్నాడు అన్నాడు ఆయన? నీతి సూర్యుడు ఏం చేస్తున్నాడు? తిరిగి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణం ఎన్నటికి రుచి చూడడని చెప్పాడా లేదా? చెప్పాడా? రైట్. అంటే ఇప్పుడు నీతి సూర్యుని ధరించుకున్న మనము అనొచ్చు అనుకూడదా తల్లి? మనం ఎవరిని ధరించుకున్నప్పుడు, మరి బాప్తిసం పొందినప్పుడు మీరు క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నా? ఇశ్రాయేలు వారు సూర్యుని ధరించుకున్నారు, అండర్లైన్ చేసుకోండి. కానీ క్రైస్తవులు నీతి సూర్యుని ధరించుకున్నారు. ఓకేనా? ఇశ్రాయేలు వారు సూర్యుని ధరించుకోవడానికి అంత బాధలు పడ్డారు. సూర్యుని ధరించుకుంటేనే అపవాది ఏం చేయడానికి చూసింది? చంపేయడానికి చూసింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళండి, 12వ అధ్యాయము, 12వ అధ్యాయం త్వరగా తీసారా? ఈ 12వ అధ్యాయంలో 7వ వచనం, అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. ఎక్కడ జరిగిందంటే యుద్ధం? యేసుప్రభు పుట్టిన తర్వాత పరలోకంలో జరిగిందంట. అప్పటి వరకు ఓకేనా? ఒకసారి 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అంటే ఇప్పుడు గమనించాలి, సర్వలోకం ఏమైపోయింది? ఎవరు ఆ మోసం చేసింది? అపవాది. ఇప్పుడు చదవండి, అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడ్డది. ఎక్కడి నుంచి? అదనమాట. అక్కడి నుంచి. ఒకప్పుడు అక్కడికి వెళ్ళే అధికారం ఉందయా అంటూ యోబు గ్రంథంలో చూస్తే అక్కడికి వెళ్ళి దేవుణ్ణి అడిగినట్లుగా మనకు ఆధారం ఉంది. ఓకేనా? యేసు ప్రభు లోకానికి వచ్చి తిరిగి లేచిన తర్వాత వాడికి అధికారం కిందకు వచ్చింది. యేసు ప్రభుకి సర్వాధికారాలు సంపాదించుకున్నాడు లేదా? యేసు ప్రభు సంపాదించుకున్నాడు లేదా? ఎప్పుడు వచ్చినాయి? తిరిగి లేచిన తర్వాత. ఇప్పుడు అపవాదికి ఏమైంది? అక్కడ అధికారం లేదు. ఓకేనా? తర్వాత చదవండి, అది భూమి మీద పడద్రోయబడ్డాడు. ఎవడు? ఇప్పుడు అపవాది ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. తర్వాత దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డాడు. అంటే వాడికి కూడా సైన్యం ఉంది. అందుకే దురాత్మల సమూహము అన్నాడా లేదా? మీరు పోరాడునది శరీరులతో కాదు, లోకనాథులతో. ఓకే, ప్రస్తుతం అంధకార సంబంధమగు దురాత్మల, అందుకని దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అన్నాడు. దేవుడిచ్చు సర్వాంగ, యాజకుడు వెళితే దేవుని సన్నిధిలో యాజక వస్త్రాలు ధరించుకోవాలి, పెండ్లి కుమార్తె పెండ్లి వస్త్రాలు ధరించుకోవాలి. అంతేనా కదంటారా? అంతేనా? అలాగే ఇప్పుడు అపవాదిని ఎదిరించుకోవాలి అంటే క్రీస్తు అను సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకు తెలుసా? క్రీస్తుని ఏం చేయలేడు వాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. క్రీస్తు రాకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు. క్రీస్తు ఈ లోకానికి రాకుండా ఏం చేశాడు? ప్రయత్నం చేశాడు. కానీ క్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఏ ప్రయత్నం లేదు. ఎందుకంటే అధికారం లేదు. ఆడ గెంటి వేయబడ్డాడు, అక్కడ ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు సర్వాధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభుకు ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఎవరిని ధరించుకుంటే వాడిని ఓడించగలం? అదనమాట. అందుకే ఆ సర్వాంగ కవచం ఎవరో కాదు, నీతి సూర్యుని ధరించుకున్నాం మనం. అంతేనా? మనం ఎవరిని ధరించుకున్నాం? ఇప్పుడు చూడండి కనుక ఒక్కసారి 10వ వచనం, మరియు గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఓకేనా? అంటే ఒకప్పుడు ఏం చేసేవాడు వాడు? మన సహోదరుల మీద ఏం చేశాడు? ఇశ్రాయేలు వారే ఒకప్పుడు మన సహోదరులు. వాళ్ళ మీద ఏం చేసుకుంటూ వచ్చాడు? నేరం. అందుకే వాడు ప్రతి నేరం యోబు మీద ఏం చేశాడు? అదనమాట, నేపాలు వేసేవాడు అంటే అక్కడ ఉండి. ఓకేనా? అయితే ఇప్పుడు వాడు ఏమయ్యాడు? పడద్రోయబడ్డాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను. ఇప్పుడు అధికారము అర్థమైంది. ఇప్పుడు క్రీస్తు రాజ్యం వచ్చింది కనుక అపవాది రాజ్యం ఏమైంది? అదనమాట. ఇప్పుడు ఎవరి రాజ్యంలో ఉన్నాం? ఇప్పుడు క్రీస్తు రాజ్యం సకల రాజ్యాలకి తెలియాలి. ఓకేనమ్మా? క్రీస్తు రాజ్యం సకల రాజ్యాలకి తెలియాలి. సకల రాజ్యాలకి క్రీస్తు రాజ్యం తెలియాలంటే ఎవరు ప్రకటించాలి? క్రైస్తవులు ప్రకటించాలి. మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇప్పుడు చెప్పండి, మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలు వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ఆ కాలంలో సకల రాజ్యాలకి వారిలో ఉన్న దేవుడు తెలియాలి. ఈరోజు క్రైస్తవులు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని? అపోస్తులను ఏర్పాటు చేసుకుంటా లేదా? అపోస్తులు ఏమన్నాడు? సర్వలోకానికే. ఎందుకు వెళ్ళమన్నాడు? సర్వలోకానికే. సర్వలోకాన్ని మోసం చేసి అపవాది ఏం చేసింది? నిజదేవుని కాక అబద్ధ దేవుని చూపించింది.
చూపించిందే లేదా? అందుకు నిజదేవుడు ఇశ్రాయేలు వారిలో ఉన్నారు అని ఇశ్రాయేలు వారి ద్వారా దేవుడు చూపించాడు. ఓకేనా? ఆ నిజదేవునికి మార్గం చెప్పడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలు వారి ద్వారా నిజదేవుని తెలియపరచడానికే బోధించారు వాళ్ళు. అందుకే అద్వితీయ సత్యదేవుడైనా నీవు తప్ప ఇంకో దేవుడు లేడనే కదా ఎవరికి నమస్కారం చేయలేదు వాళ్ళు. అందుకే ఆ దేవుడు తప్ప ఇంకెవరికి ఇలా నమస్కారం చేయరనే కదా రాజులు కూడా సహితం ఒప్పుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆ దేవుని దగ్గరికి మార్గాన్ని నేనేరా అని చెప్పాడు ఆయన. ఓకేనా? ఆ దేవుని దగ్గరికి నేనే మార్గం. ఆ దేవుడు మన అందరికీ తండ్రే. అందుకు నా ద్వారా తప్ప ఎవడ ఆయన దగ్గరికి చేరే అవకాశం. అందుకే ఇశ్రాయేలు వారిలో ఈయన పుట్టవలసి వచ్చింది. ఓకేనా? ఇశ్రాయేలు వారిలో ఈయన పుట్టడానికి కారణం అదనమాట. అంటే ఇశ్రాయేలు యొక్క జాతి మొత్తం ప్రపంచానికి తెలుసు. ఇప్పటికి కూడా ఉందా లేదంటారా జాతి? అది రుజువు. ఇప్పుడు ఇశ్రాయేల్ నుంచి వచ్చేవాడే ఎవరో? యేసు ప్రభు. ఎందుకని? ఇప్పుడు సర్వలోకానికి ఆయనకి అధికారం ఉంది అమ్మా. సర్వలోకానికే. ఒకప్పుడు ఇశ్రాయేలు సర్వలోకం మీద అధికారం లేదు, కేవలం వారి దేశం మీద మాత్రమే అధికారం ఉంది. కానీ క్రీస్తు ప్రభుకి పరలోకమందును అలాంటి క్రీస్తు ప్రభు మాలోంచి వచ్చాడని చెప్పారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఆ క్రీస్తును ధరించుకున్న మనం ఏం చెయ్యాలి? ఆ దేవుడు పంపిన కుమారుడు, ఆ కుమారుని ప్రకటించడానికే మనం ఉన్నాం. ఇప్పుడు ప్రకటిస్తే కదా తెలిసేది, ప్రకటించకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా అమ్మా. గమనించాలి ఒక విషయం. అక్కడ చూడండి 12 వచనం, 11 వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఎవరినే? అపవాదిని. ఓకేనా? బాప్తిసం తీసుకోవటం వల్ల వాడిని ఏం చేస్తాం? జయించాం. అవునా? అన్నాడు కదా, జయించిన విజయము మీ విశ్వాసమే అంటాడు యోహాను పత్రికలోకి వెళ్తే 5వ అధ్యాయంలోకి వెళ్తే. ఓకేనా? తర్వాత వాని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు, అంటే చచ్చేంత వరకు వారి ప్రాణాలను ఏం చేయలేదు, ప్రేమించలా. ప్రభుని ప్రేమించారు కానీ వారి ప్రాణాలను ప్రేమించలా. అర్థం చేసుకోండమ్మా. ప్రభుని ప్రేమించారు కానీ వారి ప్రాణాలనే ప్రేమించుకుంటూ ప్రాణాలు కాపాడుకుందరు. కానీ ప్రభు కోసం ఏం చేశారు? వాళ్ళు ప్రాణాలను అర్పించారు. ప్రభు ఎలాగైతే ప్రేమించి ప్రాణాలను ఇచ్చాడో ప్రభు నమ్మిన వారిని కూడా ఏం చేశారు? వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ప్రభును ప్రకటించడానికి ప్రాణాలను అర్పించారట. అంటే ప్రభు ఏమవ్వాలి? అదనమాట. అంటే అపవాది ఏం చేసుకుంటూ వస్తుంది గమనించాలి. శరీరాల మీద అధికారం ఉంటుంది. అపవాదికి ఏముంది? శరీరాల మీద అధికారం ఉంటుంది, కానీ ఆత్మ మీద అధికారం ఉండదన్నమాట. ఒక్కసారి కింద మాట చదువుదాం 12. అందుచేత పరలోక నివాసులారా. ఎక్కడ? పరలోక నివాసులారా అంటే మన చేయడం ఎక్కడుంది? అది. అందులో ఉన్నవారు ఏం చేయాలి అంటున్నాడు? ఉత్సహించుడి. తర్వాత భూమి సముద్రమా మీకు శ్రమ. అంటే ఎందుకు శ్రమ చెప్తున్నాడు? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు వస్తున్నాడు. ఆల్రెడీ లోకానంతా కూడా మోసం చేశాడు. ఇప్పుడు మీ యొద్దకు ఎందుకు వచ్చాడయ్యా అంటే మీ ద్వారా వాడు పడదోయబడ్డాడు. మీ ద్వారా క్రీస్తు ప్రభుని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కోపం అంతా ఎవరి మీదకే? మరి అదనమాట అండి. ఇప్పుడు వీళ్ళని ఏం చెయ్యాలి? వాడు బాధ పెట్టాలి. ఓకేనా? మోసం చేయడం సరిపోడు కానీ, అంటే వాక్యం ఉంది కనుక వాడు ఇప్పుడు ఏం చెయ్యాలంటే మనల్ని కూడా ఏం చెయ్యాలి? బాధలు పెట్టాలి, శ్రమలు పెట్టాలి. అపోస్తులకి ఏమొచ్చినాయి చెప్పండి? మరి క్రీస్తుని ప్రకటించినప్పుడు అయ్యేందుకు? వాళ్ళు ఎవరిని ధరించుకున్నారు? నీతి సూర్యుని ధరించుకున్నారు కదా. మరి సూర్యుని ధరించుకున్న వారికి కూడా ఏమొచ్చినాయి? ఆ నీతి సూర్యుని ప్రకటించిన వారికి కూడా ఏమొచ్చినాయి? శ్రమలు వస్తాయి. అందులో తథ్యం ఎందుకో తెలుసా? ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ ప్రసవేదన పడి ఈ లోకానికి ఒక రక్షకుడిని ఇచ్చారు లేదా? అలాగే సంఘం అంతేనా? సంఘం ప్రసవేదన పడి లోకానికి ఏమిస్తుంది? నీతి సూర్యుడిని ఇస్తుంది అన్నమాట. అవునంటారు కదా. అందుకే సువార్త ప్రకటించేది సంఘమా వ్యక్తి? అదనమాట. ఇప్పుడు నీతి సూర్యుని ధరించుకున్నాం. అందుకే ఇశ్రాయేలు వారి కంటే గొప్పవారు. ఎందుకు గొప్పవారు అంటే వాళ్ళు కేవలం కనపడే సూర్యునితో పోల్చాడు ఆయన. పోల్చడం లేదా? అందుకే యెహోషువ కాలంలో ఒకరోజు సూర్యుడు ఆగిపోడంట, చంద్రుడు ఆగిపోడంట.
ఆగిపోడే లేడా? యెహోషువ కాలంలో ఒకరోజు సూర్యుడు ఆగాడు. దాని అర్థం ఏంటి? చరిత్రలో ఎక్కడా జరగలేదంట అది. దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు వారిలో ఇలా సూర్యుడిని చంద్రుడిని ఆపగల శక్తి దేవుడు వారికి ఇచ్చాడు అనడానికి రుజువు అది. ఓకేనా? కానీ ఇశ్రాయేలు వారు దేంతో పోల్చాడైనా? సూర్యునితో పోల్చాడు. దాని అర్థం ఏంటంటే కేవలం పగలవారికే వాళ్ళకి ఆ భాగ్యం. కానీ నీతి సూర్యుడు ఏంటో తెలుసా అండి అమ్మ? అక్కడ రాత్రి లేదు గనక, ఎప్పుడు వెలిగే ఉంది గనక, దేవుడే సూర్యుడై ఉన్నాడు గనక, ఓకేనా, ఆ సూర్యుని ధరించుకున్న మనం కూడా లోకమంది ఎలా కనబడుతున్నాం? జ్యోతుల వలె కనబడుతున్నాం గనక మనకేమి లేదు. ఎందుకంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మనం ఉన్నాం, నూతన సృష్టిలో మనం ఉన్నాం. అంటే వాక్యానికి ఏమి లేదు, రాత్రని పగలని లేదు, రాత్రని పగలని లేదు. అంటే సూర్యుడు లేకపోయినా కూడా ఏం చేస్తున్నాం చెప్పాలి? నీతి సూర్యుడిని ప్రకటిస్తూనే ఉన్నాం. అవునా? ఇంకా చెప్పమంటారా? అసలు నీతి సూర్యుడి గురించి ఎక్కువ చెప్పేది రాత్రే మీటింగ్. అంతేనా? అవునా? ఇంకొక విషయం, ఈ సూర్యుని లెక్కలు కట్టేవారు చంద్రుని లెక్కలు తప్పు అంటారు, చంద్రుని లెక్కలు కట్టేవారు సూర్యుని లెక్కలు తప్పు అంటారు, కాలమానాన్ని లెక్కలు కట్టేవారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ సూర్య చంద్రుల గురించి కూడా కాదు. ఎందుకంటే ఆ సూర్య చంద్రులు సృష్టించిన సృష్టికర్త అయిన నీతి సూర్యుని గురించి ప్రకటిస్తున్నాం. కలిగి ఉన్నది ఏది అయినా లేకుండా అది. ఎవరి కోసం చెప్తున్నాం మనం? ఇప్పుడు అపవాది ఊరుకుంటాడా? ఊరుకోవడం. ఏం చేస్తున్నాడు? శ్రమలు పెడుతున్నాడు. అది మర్చిపోకూడదు. అది నేను మాట. కేవలం మరియమ్మ ప్రభుని గర్భంలో ధరిస్తేనే అన్ని బాధలు పడితే ఇప్పుడు మనం కూడా అదే పడుతున్నాం. ఓకేనా? మనం కూడా ఎవరిని ధరించుకున్నాం? ఒక మాట కన్య అని మాట వాడాడు. అలాగే మనం క్రీస్తు ఆత్మతో ఏమయ్యాం? ఏకాత్మయ్యాం. అవునా? క్రీస్తాత్మతో మనం ఏమయ్యాం? దురాత్మ రాకూడదు, అది వ్యభిచారం అవుతుంది. అవునంటారు కదంటారా? ఒకే ఆత్మ పరిశుద్ధాత్మతోటే ఉన్నాం మనం. మరలా దురాత్మ వచ్చిందనుకోండి, అది భక్తి కాదు, నీతి కాదు. దురాత్మ ఎప్పుడు వస్తుంది? అపవాదిగాడి మాటలు వింటే ఆడు వస్తాడు, దేవుని మాటలు వింటే పరిశుద్ధాత్మ ఉంటాడు. అంటే ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్న మనం, బాప్తిస్మం పొందుకున్న మనం, మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చిన మాట కదా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధాత్ముని ద్వారా క్రీస్తుని ధరించుకున్నాం లేదా? రైట్. ఇప్పుడు ఎంతకాలం ఉండాలి? ఆవిడ 9 నెలలే, కానీ మనం అందుకే రోజు నొప్పులు పడుతున్నాం, రోజు ప్రసవేదన పడుతున్నాం. ఓకేనా? ఎందుకో తెలుసా? ఒక మాట, కీర్తన గ్రంథం 7:14 ముగించేసుకున్నాం. 7:14 పాపమును కనుటకు వాడు ఏం కంట? నిజమే, తప్పు చేసినోడు కూడా ప్రసవేదన పడతాడు. దానివల్ల వచ్చేదేంటి? మరణం. అంటే పాపం కనడానికి కూడా ఏముంది? తప్పు చేసినోడు, ఇంకో మాట, తప్పు చేసినోడు ఎన్ని తప్పించుకోవాలో తెలుసా? అవునా అంటారు కదంటారా? తప్పు చేయనుడు హ్యాపీగా పడుకుంటాడు, తప్పు చేయనుడు ఎదరట్టదు. అంటే అది కూడా ప్రసవేదనే. ఓకేనా? పాపము కనుటకు వాడు ప్రసవేదన పొందుతున్నాడట. గలతీ పత్రిక 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయం తీసారా? 4వ అధ్యాయంలో 4:19 నా పిల్లలారా, పౌలు గారు మాట్లాడుతున్నాడు సంఘంలో ఉన్నవారు. అమ్మా అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది. ఎవరు అంటున్నారు ఈ మాట? ఆనాడు మరియా 9 నెలలు మాత్రమే ప్రభుని లోకానికి రావడానికి ఆ ప్రసవేదన పడ్డది. ఎవరో అలాగే చేస్తానండి మళ్ళా అమ్మ, ప్రసవేదన పడ్డది. ఎవరో? మరియా. అదే కదా చెప్పాడు, మరియా ప్రసవేదన పడ్డది. ఎవరి విషయంలో? తర్వాత లోకం నిందలు పడ్డాయి, పడలేదంటారా? ప్రసవేదన అనేది 9 నెలలు. కానీ ఇక్కడ సేవకుడికి చచ్చేంత వరకు ప్రసవేదన, సంఘంతో చనిపోయేంత వరకు కూడా ఏముంది?
ప్రసవ వేదన. పౌలు అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఏ రూపం మీ దగ్గర రావాలి అంటే క్రీస్తు మీలో పుట్టేంత వరకు ఏమవుతున్నాడో అంటే బాప్తిస్మం పొందినప్పుడు పెండముగా ఉన్నాం, అండర్లైన్ చేసుకోండి. తర్వాత కొన్ని నెలలకు ఏమవుతుంది, అవయవాలు వస్తాయి. తర్వాత కొన్ని నెలలకు ఏమవుతున్నాయి, అవయవాలు కొంచెం పెరుగుతాయి, అంతేనా. కానీ ఇక్కడ బాప్తిస్మం ద్వారా మన జన్మ అయితే, తల్లి జన్మ అయితే, ఒక నరుని జన్మ అయితే అంటే అమ్మ కడుపులో 9 మాసాలే ఉంది. కానీ క్రొత్త జన్మను చూసారా, బాప్తిస్మం పొందిన తర్వాత జన్మను చూసారా, చనిపోయేంత వరకు మనకు ఆ స్వరూపం రావటం లేదు. అక్కడ అమ్మ కడుపులో ఆ పెండానికే 9 నెలల్లో రూపం వచ్చేస్తుంది, అమ్మాయో అబ్బాయి వచ్చేస్తున్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ బాప్తిస్మం పొందిన వాడికి ఏ రూపం రావాలి, క్రీస్తు స్వరూపం రావాలి, క్రీస్తు స్వరూపం రావాలి, అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలు వారు ఈ లోకానికి, సూర్యుని ధరించిన స్త్రీ ఈ లోకానికి ఏ రూపాన్ని ఇచ్చింది, క్రీస్తునే కదా, క్రీస్తు ప్రభునే కదా. ఇప్పుడు నీతి సూర్యుడు ధరించుకున్నా కానీ ఆ స్వరూపం మనలోకి వస్తలా. ఇశ్రాయేలు వారు అందరూ ఇశ్రాయేలు వారు కాదు, ఎవరైతే దేవుని మాటలు విని దైవానికి లోబడతారో వారు మాత్రమే ఇశ్రాయేలు వారు. అలాగే క్రైస్తవులైన అందరూ కూడా క్రైస్తవులు కాదు, ఏమంతేనా. క్రైస్తవులు ఎవరో క్రీస్తుని ధరించుకున్నవారు, క్రీస్తు స్వరూపం ఏర్పాటు పొందినవారు. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు ఆ మాట, ఒక్కసారి చదవండి, మరలా చదవండి ఆ మాట. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. ఒక మాట తల్లిదండ్రులు చక్కగా అమ్మాయికి పెళ్లి చేశారు, సంవత్సరానికి ఏదో తల్లి నీళ్ళు వేసుకుందో వచ్చారు. ఇప్పుడు నిజంగా తల్లి బాధ్యత ఏంటి చెప్పండి, తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? ఆ బిడ్డలకి బిడ్డలు పుట్టేంత వరకే ఉంటుంది. ఆ తర్వాత అండి కొంచెం, అంతేనా, అప్పుడు రిలీఫ్ అవుతారు. ఏది, బిడ్డలు ఏమవ్వాలి, పుట్టేంత వరకు తల్లిదండ్రుల యొక్క ప్రయాస అంతా ఏది, వాళ్ళ కోసమే కదా. ఆ బిడ్డలకి మరో బిడ్డలు పుట్టాలనే కదా ఇదంతా కదా చెప్పాలి. అలాగే బాప్తిస్మం పొందిన ప్రతి వారిలో క్రీస్తునైతే ధరించుకున్నారు, అంటే పెండం వచ్చింది, అక్షయ బీజం వచ్చింది. ఇప్పుడు ఆ బీజం ఏమవ్వాలి, రూపం రావాలి, క్రీస్తు స్వరూపం మీలో రావాలంటే ఒక సేవకుడిగా ప్రసవేదన ఉంటుంది, ఓకేనా. ఒక సేవకుడిగా ప్రసవేదన ఉంది. ఇంకొక మాట, మీలో క్రీస్తు పుట్టాలి, అవునా కదంటారా. మీకు కూడా ఏముంటుంది, ప్రసవేదన ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు మీలో పుట్టాలి అంటే ఆ నొప్పులు ఓర్చుకోవాలి మీరు, అవునా కదంటారా. ఆ బాధలు ఓర్చుకోవాలి మీరు. ఎవరు పుట్టాలి? అందుకే చూడండి, నాలో ఇంకొకడు ఉన్నాడు రా అంటాడు. నాలో ఇంకొకడు ఉన్నాడు అంటావా? ఆంతరి పురుషుడు ఉన్నాడా లేడా? ఆడు బయటికి రావాలంటే కష్టం. ఈ పైన ఉన్నవాడు చొత్తే కానీ ఆడు బయటికి రాడు, అంతే కదమ్మా. పైన ఉన్నవాడు ఏమవ్వాలి, చావాలి. పైన ఉన్నవాడు చస్తే కానీ ఆడు బయటికి రాడు. ఇప్పుడు ఎంత బాధ, ఆడు రావాలంటే ఎంత బాధ. ఒక విత్తనం మరొక మొక్క అవ్వాలంటే అది ఏమవ్వాలి, చావాలి. అలాగే మనలో అసలు రావాలంటే కనపడుతున్నాడే వీడు చావాలి. వీడు చత్తి ఊరుకుంటావా, ఏదోలో బతికించేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ వీడు ఏం చేస్తూ ఉంటాడో తెలుసా, వీడు పాప పురుషుడు. ఎవరో శరీరం ఏడు తెలుసాడు, పాప పురుషుడు. ఈ శరీరంతో ఎవడో దేవుని దగ్గరికి వెళ్ళాం. కానీ లోపల ఉన్నవాడు ఎవరో, ఆత్మపురుషుడు, ఆంతర్య పురుషుడు. ఆయన రావాలి అంటే వాక్యం ద్వారా లోపల ఉన్నవాడికి ఏం చేస్తూ ఉండాలి. అందుకే ఆత్మచేత శరీర క్రియలు చంపుకుంటూనే ఉండాలి. ఇవాళ ఆదివారం మంచి సినిమాకి వెళ్తే బాగుండు, మంచి రెస్టారెంట్కి వెళ్తే బాగుండు, ఉంటుందా చెప్పండి. సహజంగా ఉండే కోరిక ఇది, శరీరానికి ఉన్న వ్యామోహం ఇది. నేను తప్పు ఏమంటాను సుమ్మా. ఆ కోరికలు కూడా ఏం చేసుకోవాల్సి వస్తుంది, అది నేను అంటుంటా. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇదేంటారు ఆదివారం ఇంత పని చేసిన సదా సినిమా రావు ఏంటారు అండి. వాళ్ళ విషయంలో అది కరెక్టే. కానీ మన విషయంలో ఏంటో తెలుసా, ఈ ఆదివారం చంపుకుంటూ ఉంటున్నాం ఆ కోరికల్ని. కానీ లోకానికి ఏంటి, ఆదివారమే సంతోషించవలసిన విషయంలో ముసలిలో కూర్చుంటున్నాం మనం. వాళ్ళకి ఎలాగ ఉంటుంది, ఇంకా ఏట్రా అప్పుడే. అందుకే నేను ఎప్పుడు వెళ్తానో తెలుసా, అన్నీ వంగిపోయిన తర్వాత అప్పుడు వెళ్తాను అంటాడు. కానీ దేవుడు ఎప్పుడు పిలుస్తాడో వీడికి తేల్దాం. మనకేటయ్యాని ఎప్పుడు పిలుస్తాడో పిలిచిటయ్యానికల్లా మనం ఏమవ్వాలి, సిద్ధపడి ఉండాలి. కనుక మన ఆత్మను మనం ఏం చేసుకోవాలి, దేవునికి అప్పగించాలి. కనుక ఆ ఆత్మను రక్షించే ప్రభు దగ్గరికి వచ్చాం, ఆత్మ రక్షించే వాక్యం దగ్గర ఆత్మను అనుక్షణం ఏం చేసుకున్నాం, వాక్యం ద్వారా బలపరుచుకుంటున్నాం. అందుకని చివరిగా మాట చెప్తున్నాను, అలాగే ప్రభువుని కన్నందుకు ఇశ్రాయేలు వారిని ఎప్పటికీ కూడా శిక్షిస్తూనే ఉంటున్నాడు అపవాది, ఓకేనా.
శిక్షిస్తున్నాడా లేదా? ఎప్పటికీ శిక్షిస్తూనే ఉన్నాడు. అందుకే యుద్ధాలు గట్ట ఎందుకు జరుగుతున్నాయి? ఇంకా ఆ అధ్యాయం కిందకి వెళ్తే సరిపోద్ది. అయితే చివరిగా చెప్తున్నాను, అందుకు మనం కూడా శ్రమల ద్వారానే రక్షించాలంట. చివరి మాట, హెబ్రీ పత్రిక చివరి మాట, నా చివరి మాట. ఏమో ఎంతైనా ఆ విషయాలు చెప్పుకోవచ్చు, కాకపోతే ముగింపులోకి. ఇది ముగింపు ఉండదు, కానీ మనం ముగించుకుని వెళ్ళిపోతున్నాం అంతే. 2వ అధ్యాయం 10వ వచనం, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన, అంటే క్రీస్తు ప్రభు, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఆయన ఏం చేస్తున్నాడంట? ఎవరిన? అనేకులైన కుమారులను మహిమకు. బాప్తిస్మం పొంది మనం ఏమయ్యాం? కుమారులయ్యాం. కానీ మహిమలోకి ఇంకా పూర్తిగా రాలా మన మీదకి. అమ్మా, మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ శ్రమల ద్వారా సంపూర్ణిగా చెయ్యుటకు ఆయన తగిను. అంటే ఇప్పుడు మహిమలోకి రావాలంటే మనం ఏమవ్వాలి? శ్రమలు పొందాలి. అందుకే సూర్యుని ధరించుకున్న స్త్రీ శ్రమల ద్వారానే క్రీస్తు ప్రభుని లోకానికి ఇచ్చిందా లేదా? రైట్. మనం ఇప్పుడు ఎవరిని ధరించుకున్నాం? ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించండి. ఇప్పుడు ఆ నీతి సూర్యుని మనం ధరించుకున్నాం. సంఘం నీతిని సూర్యుని ధరించుకుంది, ఇశ్రాయేలు వారు సూర్యుని ధరించుకున్నారు. ఇప్పుడు నీతి సూర్యుని ధరించుకున్నప్పుడు వారికంటే ఎక్కువ భాగ్యం ఉంది, అలాగే ఎక్కువ బాధలు ఉంటాయి. అవునా కదంటారా? కనుక ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మరియా తల్లి గురించి మనం ఏదో తేలిగ్గా తీసుకుంటున్నాం. ప్రభుని ధరించుకున్నందుకే కదా, ప్రభుని తన గర్భంలో పెట్టుకున్నందుకే కదా బాధలో. ఇప్పుడు మనకెందుకు చెప్తున్నాడు? రేపొద్దున క్రీస్తు కూడా మన హృదయాల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన కొరకు ఆ మరియా ఎలాగైతే బాధపడ్డదో మీరు కూడా ఏమవ్వాలి? బాధపడాలి. అవసరమైతే నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినా మీరు సంతోషించండి రా అన్నాడు. ఎందుకంటే పైన ఉన్నవాడు నేను ఉన్నాను, నేను అర్థం చేసుకుంటాను అని ఆయన అంటున్నాడు. ఆయన అందుకు నిందలు, అవమానాలు, శ్రమలు ఏ వచ్చినా మనం ఏం చేయాలి? సహించాలి తప్ప. ఎవరి కొరకు? అదనమాట. ఎందుకంటే ఆ నామము లోకానికి రక్షణ. మనం ఎవరిని ధరించుకున్నాం చివరిగా? అందుకని సమయం అసమయం అంటూ లేదు. సంఘానికే తలుపులు, ఆనాడు యెరూషలేముకి అయితే రాత్రి వేయడానికి డోర్లు వేసేవారు, కానీ సంఘానికి ఏమి లేదు, డోర్ లేవు. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు అక్కడ అక్కర్లేదు. ఎందుకంటే ఆయన మహిమ, ఆయన వెలిగే గొర్రెపిల్ల యొక్క దీపమే దానికి కాంతి అంటాడో లేదా? ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 22వ అధ్యాయం ఈ మాటలు ఉంటాయి. కనుక మనం ఆ వెలుగులో ఉన్నాం. లోకానికి ఏమై ఉన్నాం? అది అనమాట. మనం ఆ వెలుగునివ్వాలి తప్ప ఒకని వెలుగును ఆర్పుకోవడానికి ప్రయత్నం. అందుకే మీలో ఉన్న ఆత్మను ఆర్పకుడి. ఆత్మ ఆరిపోయిందా? అయిపోయిందే. అంటే లోపల బిడ్డ తప్పుగా అనుకోకండి, లోపల బిడ్డ ఏమైపోయాడు అది గమనించుకోవాలి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఏమనుకోకండి, ఆల్రెడీ మనలో బేసం ఉంది. క్రీస్తు స్వరూపం మనం ఎందుకు ఏర్పడాలంటే మనము కూడా అట్టి భారాన్ని, బాధను, ప్రసవేదను భరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీకే మీ ఆత్మను మీరు, లేదా మీ భార్య ఆత్మను, లేదా మీ బిడ్డల ఆత్మ, మరి ఎంతమందికి వాక్యం చెప్పాలి? మాకెంత ఉంటుంది? అర్థం చేసుకోవాలి, మాకెంత ఉంటుంది? కనుక ఇది కనపడని ప్రసవేదన. ఏదో మైక్ ఇచ్చుకున్నారు, వాక్యం చెప్పేస్తున్నారని మీరు అనుకుంటారు. ఒక్కో పాఠానికి ఎంత బాధన పడతామో తెలుసా అమ్మా? అంటే మీకు మరలా అర్థం చేసుకోవాలి. ఒక్క పాఠం, రాత్రి చెప్పిన పాఠం ఏంటి మర్చిపోయారు, చాలా సంతోషం. నేను మర్చిపోను అనుకోండి, ఏది ఇలా మైక్ కట్టుకుని ఏదో చెప్దాం అనుకున్నానండి, మరి ఏమనుకోకండి, మత్తయి సువార్త ఇలాగ అనిపిస్తుందని నేను అన్నాను అనుకోండి, ఒక్కడు రారు నా దగ్గరికి, ప్రభు దగ్గర రారు. అవునా కదంటారా? ఏదో ఆ జ్ఞానం చెప్తున్నాం కనుక ఆ జ్ఞానం చెప్పాలంటే ఎంత కష్టమో తెలుసు. డాక్టర్ అయ్యి ఆపరేషన్ చేయాలంటే ఎంత కష్టమో డాక్టర్కి తెలిసేది. కానీ ఇంజక్షన్ తప్పుకోకుండా ఇంజక్షన్ చేసిన వాళ్ళకి, జెండు బాబు రాసిన వాళ్ళకి తెలియదు అది. ఇంజక్షన్ ఏముంది, చేయొచ్చు, అలాగని తప్పు అనుకోకుండా. కానీ ఆపరేషన్ చేయడం కష్టమా కాదా? అది ఎంత మేధస్ కావాలి. అలాగే ప్రతిసారి వాక్యం ద్వారా ఆత్మకు జరుగుతున్న వైద్యమే ఈ ఆపరేషన్ కదంటారా? ఆపరేషనే కదంటారా? అది అందులో మన ఆలోచనలు, ముఖ్యంగా మైండ్గా ఆపరేషన్ జరుగుతుంది. మైండ్గా ఆపరేషన్ జరుగుతుంది వాక్యం ద్వారా. ఓకేనా? దేవుని కృపల భాగ్యం నాకు ఇచ్చాడు. అలాగే మీరు, మీ కుటుంబాలు ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు వచ్చినా ప్రభువుకి లోబడండి. ప్రభు ద్వారా సమస్యలను ఎదుర్కోండి. ఓకేనా? ప్రభువులో తప్పితే వాడు ఊరుకోవడం మింగేస్తాడనమాట. ఓకేనా? కనుక వాళ్ళు ఎదుర్కొన్నట్టుగా మనకు కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి బోధ కలుగుటికి మాటలు
ఓకే. ఇశ్రాయేలు వారు సూర్యుని ధరించుకున్న స్త్రీ అవునంటారు కదంటారా? తప్పుగా చెప్తున్నానంటారా? క్రొత్త నిబంధన నీతి సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఇవాళ ఏ పాఠం చెప్తామని మా తేజ గారు ఇందాక అడిగింది. ఒకటే చెప్పాను, ఏది? సూర్యుని ధరించుకున్న స్త్రీరా అన్నాను. రెండో చెప్పలేదు. అంతేనా? నీతి సూర్యుని ధరించుకున్న స్త్రీ. కనుక ఓపికతో విన్న మిమ్మల్ని అందరూ దేవుడు దీవించాలని కోరుతూ మా కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. మీరు బాగుంటే మేము బాగుంటాం, మనం బాగుంటే దేవునికి సంతోషం, మనం అందరం బాగుంటే లోకానికి బాగుంటుంది. ఓకేనా? అందరికి వందనాలు. థ్యాంక్ యూ.